ఏ టిఫిన్‌లోకైనా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి నువ్వుల చట్నీ. ఎప్పుడు చేసుకునే చట్నీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంతా బావుంటుంది. ముందుగా పాన్‌లో పావు కప్పు నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లో చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోని కొద్దిగా కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్‌లో పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పొట్టు తీసుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్‌ని పోసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ఒక స్పూన్ నూనె వేడి చేసి ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేయించుకొని ఈ చట్నీలో వేసి కలుపుకుంటే కొబ్బరి నువ్వుల చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఏ టిఫిన్‌లోకి సర్వ్ చేసుకున్నా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.